మనం లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ని గురించి తెలుసుకున్నామండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని గురించి చదువుతున్నాం అనమాట. ఫ్రంట్ పార్ట్ అనేది ముందు మనం హ్యాండ్స్ కూడా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటే బ్లౌజ్ ఏదన్నా కొంచెం పీస్ తగ్గినా కానీ మనం ఫ్రంట్ పార్ట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కుదరదండి. ఏదన్నా సింపుల్గా అతుకు పెట్టినా కానీ మనం అడ్జస్ట్మెంట్ చేయడానికి ఫ్రంట్ పార్ట్ కుదురుద్ది అనమాట. తర్వాత హ్యాండ్ కూడా తీసేసాను అనమాట. ఒకసారి చూడండి, హ్యాండ్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ని గురించి చదువుతున్నాం. ఇప్పుడు చూడండి, ఇలా వేసేసుకోండి. క్రాస్ అనమాట. మనం క్రాస్ కటింగ్ కోసం ఇలా తీసుకోవాలి. ఫస్ట్ ఇలా ఇది చూసారా, ఇది వచ్చేసి ఇలా ఉండాలి. ఏదన్నప్పుడు మనకు చూసారా, ఇప్పుడు ఈ బ్లౌజ్కి కొంచెం ఎగస్ట్రా 40 ఇంచీలు 38 ఇంచీలు నడుము చెస్ట్ ఉన్న బ్లౌజ్ కాబట్టి ఈ బ్లౌజ్కి మనకి పీస్ అనేది సరిపోదు అనమాట. 80 సెంటీమీటర్లు అనేది సరిపోదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఈ కొంచెం సంఖ అని ఇక్కడ సంఖ దగ్గర కొంచెం అతుకు పడుద్దండి. తర్వాత ఇది మనకి ఏంటంటే కుట్లోకి పోద్ది, కనిపించదు. తర్వాత మనం దీనికే మీటర్ కావాలన్నా దొరకదు, క్లాత్ తెచ్చుకోరు. మనం అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాలన్నమాట. కొన్ని సందర్భాల్లో ఇలా కుట్టాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈ మెడ అనేది 6 ఇంచుల వరకు వచ్చింది అనుకున్నాం కదా. ఇట్లా ఇది తీసేసుకోండి, ఇలా గీసేసుకోండి. 5.5 ఇంచీలు వచ్చిందండి. ఇది ఇట్లా 5.5 వచ్చేసింది. ఈ 5.5 తీసుకున్నాం. తర్వాత ఏంటంటే మనం ఇది ఎంత ఉంది ఈ పార్ట్ అనేది చూసుకోండి. ఇప్పుడు 10.5 ఇంచీలు వచ్చింది కదా. ఫ్రంట్ అనేది ఎంత డౌన్ చేసుకోవాలి అనేది దాని గురించి ఇప్పుడు చెబుతున్నాం అంట. 10.5 దీనికి 3 ఇంచీల వరకు యాడ్ చేసుకోండి, లేదంటే 2.5 ఇంచీలు కానీ 3 ఇంచులు కానీ యాడ్ చేసుకోవాలి. ఇది 3 ఇంచుల వరకు తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం క్రాస్ పట్టీ కోసం, ఈ బెల్ట్ కోసం కప్పు కూడా నుంచుని ఉంటుంది అనమాట. చాలా పర్ఫెక్ట్గా లూజ్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది 3 ఇంచెస్ వరకు. అదే సన్నగా ఉండేవాళ్ళు అయితే 2.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం మందమే కాబట్టి 3 ఇంచుల వరకు తీసుకున్నాం అనమాట. తీసుకుని మనం ఇప్పుడు ఇలా ముందు ఇలా కట్ చేసేసుకోండి. ఇలా ఈ 6 ఇంచ్ అనేది చూసారా, ఇక్కడ నుండి ఇది మడిచేసుకోండి. ఈ మడిచేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఈ పార్ట్ వరకు మనం ఇలా గీసేసుకోండి కరెక్ట్గా. ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా చదువుతుంది అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా మెడ ఇలా వెళ్ళిపోండి. తర్వాత ఇది కూడా స్ట్రైట్గా ఇలా స్కేల్ ఉంటే ఈ స్కేల్తో ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకొని ఇది కూడా కరెక్ట్గా గీసేసుకోండి. ఇది ఇప్పుడు ఈ పార్ట్ అనేది మనం లేపేసుకోవచ్చు, తీసేయచ్చు. తీసేసి తర్వాత ఏంటంటే ఇప్పుడు 10.5 అనుకున్నాం కదా, పైనుండి 10.5 పెట్టుకోండి. 10.5 దీనికి 3 అంగుళాలు యాడ్ చేసుకోండి. తర్వాత ఇది సెంటర్ వచ్చేలాగా ఈ లైన్ తయారు చేసుకోండి. ఇలా ఈ సెంటర్ అనేది ఈ షోల్డర్ సెంటర్ రావాలి. ఇలా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఎదురు హుక్సులు పట్టి ఉంది చూసారా, ఈ హుక్సులు పట్టి అనేది మొత్తం ఎంత ఉంది, ఈ క్రాస్ పట్టి పోంగా ఎంత ఉంది, 4 ఇంచుల వరకు ఉందండి. ఇది క్రాస్ పట్టి వదిలేసి 4 ఇంచులు ఉంది. దీనికి 1 ఇంచు యాడ్ చేసుకోండి. మెడ పై నుంచి ఇక్కడ నుండి 1 ఇంచు, ఎందుకంటే ఖర్చుల కోసం అనమాట. ఇక్కడ డాట్స్ పట్టుకుంటాము, పైన ఖర్చు పెడతాం, కింద ఖర్చు పెడతాం. 1 ఇంచు వరకు యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసేసుకుని తర్వాత ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 3 ఇంచులు మనకి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనకి ఇలా రౌండ్ తీసుకోండి. ఇలా రౌండ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ సైడ్ కూడా ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. ఇలా పెట్టేసుకోండి. క్రాస్ పట్టి పోంగా ఎంత ఉంది, క్రాస్ పట్టి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుండి తీసుకోండి. ఖర్చు పోంగా ఇంత పెట్టేసుకోండి. క్రాస్ పట్టి పోంగా పెట్టేసుకుని ఇది కూడా ఈ సెంటర్ పాయింట్కి లైన్ కలిపండి. ఇట్లా డ్రా చేసుకోండి. రౌండ్ వస్తుంది అనమాట. ఇట్లా ఇదా
చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసేస్తున్నాం. ఇక్కడ కూడా దీనికి మనకి బ్యాక్ పార్ట్ నుండి 1 ఇంచ్ వరకు ఇట్లా లోతు తీసుకోవాలండి. ఇక్కడ ఇలా ఇప్పుడు సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ నుండి మనం ఒకసారి క్రాస్ పట్టీ కోసం, ఈ ఫిల్ట్ కోసం అనమాట, ఇక్కడ నుంచి ఇలా సెంటర్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచుల వరకు తీసుకోండి డాట్ కోసం. ఇదిగోండి 1.5 ఇంచుల వరకు మనం డాట్ కోసం తీసుకున్నాం. తీసుకొని ఇది 3 ఇంచుల వరకు, ఈ డాట్ అనేది 3 ఇంచుల వరకు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. 3 ఇక్కడ నుండి మనం డాట్ ఎలా పడతాం. తర్వాత దీన్ని స్ట్రైట్గా చంకకి ఇట్లా ఈ మొనకి స్ట్రైట్గా ఇలా డాట్ పట్టుకోవాలి. డాట్ పట్టుకున్నాం కదా, మళ్ళీ ఈ మొనక ఆనుకుని ఇలా డాట్ పట్టుకోవాలన్నమాట. ఎప్పుడు పర్ఫెక్ట్గా బాడీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇలా చూసారు కదా, ఇలా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇది. అయితే మీకు ఈ బ్లౌజ్ పేపర్ కటింగ్ కూడా నేను నేరుగా మీ ఇంటి దగ్గరికి పంపిస్తున్నాను అండి. ప్రతి వీడియోలోనూ కూడా చెబుతున్నాను. చాలా మంది కటింగ్ పేపర్ కూడా పంపిస్తున్నాను అనమాట. మీరు నేను కటింగ్ చేసిన పంపించిన పేపర్స్ కూడా చాలా నీట్గా వస్తున్నాయి సార్ మాకు అని చాలా మంది కాల్స్ కూడా చేస్తూ ఉంటారు నాకు. అయితే మీకు ఏదైనా పేపర్ కావాలి అనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే మీకు ప్రతి వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు అండి. మీకు ఏమేమి పంపించాలి మీరు నా కొలతలు అనేది అన్నీ కూడా క్లియర్గా మీకు చెబుతాను అనమాట. అయితే మీకు కటింగ్ పేపర్ కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి.